ఈయన దగ్గరని దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము. ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. అవునా కాదా? వ్యవసాయం అంటే ఏం తెలుసు తమ్ముడు? తెలుస్తుందా వ్యవసాయం అంటే? మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. నేను ఎప్పుడు కూడా పాత విధానాలే అవలంబించడం, ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను. రాబోయే 20 ఏళ్లలో ఏది పని చేస్తుందో చూస్తాను. దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు. ప్రాణాలు తీసుకున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రన్న అని, జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలున్నారు. ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు. ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మార్గ లెక్కలన్నీ రాస్తున్నా. వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడు అంటారు వాళ్ళ కుటుంబాన్ని నేను తీరుస్తున్నానంట. అవునా కాదా తమ్ముడు? అన్నారా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. మీకు సిగ్గు లేదు. మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళ గుర్తుపోతున్నాయి తమ్ముళ్ళు. రేపు డైపర్లు పెట్టుకొని తిరగాలి వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వీళ్ళ పని అయిపోయింది. సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ. అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అందరూ ఆయనకు వ్యతిరేకం అంట. అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గాను మన మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభమైపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు? ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాగా బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్స్. రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీట్లు ఇచ్చినా నేతలు వెళ్లిపోతున్నారని, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో చంద్రబాబు మాట్లాడారు. తనకు టీవీ, పేపర్ లేదంటూ జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ ఆయన చెల్లి కొట్టుకుంటే నేను కారణమా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లే అని చంద్రబాబు అన్నారు. ఎవరిని వదిలిపెట్టమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మా కార్యకర్తలను బాధపెట్టిన వారిని వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. ఎప్పుడూ పోలీసులకు అండగా ఉంటే పార్టీ మాదే అన్నారు. వైసీపీ గూండాలు జాగ్రత్తగా ఉండాలి, కబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా, చక్రవడ్డీతో సహా చెల్లిస్తా, ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టాం. మీ భూముల పాస్బుక్లపై జగన్ ఫోటో ఎందుకు? వైసీపీ ప్రభుత్వం తెచ్చింది భూభక్షణ చట్టం. మేము వచ్చిన వెంటనే భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తాం. అనంతపురం జిల్లాకు రావాల్సిన జాకీ పరిశ్రమ ఏమైంది? కమిషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు తరలిపోయాయి. యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం. టీడీపీ హయాంలో విండ్, సోలార్ పవర్ కు ప్రాధాన్యత ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి పేదల పొట్ట కొట్టింది. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు యువత సిద్ధమయ్యారు. పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు? ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా మేం చూశాం. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఫిష్ మార్ట్, వైన్ షాపుల్లో ఉద్యోగాలిచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమలను తరిమివేశారు. పరిశ్రమలు అంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. వైసీపీ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు. వైసీపీ పాలనలో తెలుగు జాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. జిల్లాకు నీరు ఇస్తే ఇక్కడ బంగారం పండిస్తారు. జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనేది నా లక్ష్యం. నీళ్లు ఉంటే అనంత జిల్లాతో గోదావరి జిల్లాలు పోటీ పడలేవు. 4,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా పనులు చేశాం.
గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నా. గతంలో 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించా. ప్రపంచానికి ఉద్యాన పంటలు అందించే అవకాశం అనంతపురం జిల్లాకే ఉంది. ఈ సీఎంకు ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు కూడా తేడా తెలియదు. ఉరవకొండలో టీడీపీ జనసేన గాలి వీస్తోంది. ఉరవకొండ సభను చూస్తే జగన్ రెడ్డికి నిద్రపట్టదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లలో గెలుపు మనదే. ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది. హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడే జగన్ అంటున్నారు. రాష్ట్రానికి పట్టిన శనిపోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది. ప్రజా వెల్లువ చూస్తేనే తెలుస్తోంది ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని చంద్రబాబు అన్నారు.